హాయ్ ఫ్రెండ్స్, మేము ఊరొచ్చి 15 డేస్ అయ్యిందనమాట. ఈ రోజు వరకు మినుములు, పెసలు, కందులు ఇలా కంటిన్యూగా కడుగుతూనే ఉన్నాము. ఈ రోజు అయితే రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. రెస్ట్ అంతా రెస్ట్ కాదులండి, మా వారు వచ్చేటప్పుడు మాది పెద్ద ఫ్యామిలీ కదా, సో 3 kgs ఫిషెస్ అయితే తీసుకొచ్చారు. ఈ 3 kgs కూడా మాకు ఒక పూట కూడా సరిపోవండి. ఇలా ఎక్కువ చేపలు కూర వండేటప్పుడు గంటి పెట్టి తిప్పామంటే ముక్క ముక్క ఊడిపోయి లాస్ట్ కి తొక్క మిగులుతుంది. అప్పుడు అత్తమ్మ చేత మనకి తిట్లు తప్పవన్నమాట. సో మా అత్తమ్మలకి అలాంటి ఛాన్స్ మనం ఇవ్వకూడదు కదా. అలా ఎక్కువ కూరలు వండేటప్పుడు ఈ విధంగా పెద్ద బాండి తీసుకొని అందులో ముక్కల్ని వేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు, ఇందులోనే ఈ చేపలకి తగినంత ఆయిల్ కూడా వేసుకోవాలండి. మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాము. మరి మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఈ కన్సిస్టెన్సీకి బట్టి ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపి ఇది స్టవ్ మీద పెట్టి మూత పెట్టి మగ్గిస్తామండి. మేమైతే మాత్రం గంటి పెట్టి మాటకి కలపము. ఆ ముక్కలు మగ్గేలోపు ఇప్పుడు కొంచెం పులుసు అయితే తీసుకొని ఇందులో వేసుకున్నాను. ఇందులోనే మన క్వాంటిటీ బట్టి పులుసుని అయితే వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 minutes ఉడికించుకుంటే టేస్టీగా అయితే చేపల పులుసు రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.